మూసీపై తాను వేసిన కేసును ఎన్జీటీ డిస్మిస్ చేయలేదని డిస్పోజ్ మాత్రమే చేసిందని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి అన్నారు. మూసీ ప్రాజెక్టు సుందరీకరణపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి 14వ తేదీ వరకు పోరుపాట కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కోర్టుకు సమర్పించిన వాటిలో ప్రభుత్వం ఏ ఒక్క అంశం చేయకపోయినా మళ్లీ న్యాయస్థానానికి వెళ్తానన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం సీఎం మూసీ ప్రాజెక్టు సుందరీకరణ చేయడం లేదని, పరపతి కోసమే చేస్తున్నారని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో మూసీ పేరు మీద చేపడుతున్నటువంటి దమనయాత్రే కాదు, ఈ దాష్టికమే కాదు, ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న యొక్క దారుణాలేంటి, దుర్మార్గాలేంటి, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు వదిలిపోయిన తర్వాత ఏ స్థాయిలో ఉండే, ఇప్పుడు ఏ స్థాయిలో ఉండదనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకో. ప్రజల కోసమే, ప్రాంతం కోసమే మూసీ చేయాలంటే ముందు మూసీని శుద్ధి చేస్తాం. మూసీ ఎక్కడ ఇల్లు పోకుండా అటు ఇటు మనం పెద్ద పెద్ద రీటైనింగ్ వాళ్లు కట్టి మూసీని నిజంగా కూడా మనం మంచి చేయాలన్న ఆలోచనలు ఉంటే ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అటు 100 మీటర్లు, ఇటు 100 మీటర్లు, లేదా ఒక దగ్గర అయితే 500 మీటర్ల వరకు భూములు గుంజుకొని దేశంలో సాబర్మతితో పోల్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక్కసారి మీరు మళ్ళీ ఆలోచన చేయండి అని చెప్తున్నా. మోదీ సాబర్మతి ఎందుకు కట్టిండు? అహ్మదాబాద్ మంచి కోసం కట్టిండు అనుకుంటురా? కాదు, మోదీ పరపతి పెరగడానికి సాబర్మతి కట్టిండు. మోదీకి మిగతా రాష్ట్రాల్లో పేరు రానికే సాబర్మతి కట్టిండు. మోదీ ఆయనకైనా ఒక ప్రాజెక్ట్ చూపించుకొని సాబర్మతి కట్టిండు. రేవంత్ రెడ్డి కూడా మూసి తెలంగాణ కోసం కడతలేడు, హైదరాబాద్ కోసం కడతలేడు, ప్రాంతం కోసం కడతలేడు, పరపతి కోసం కడుతున్నాడు. ఈ విషయం మాత్రం ఆలోచన చేసుకోండి అంటున్నా. నీ పరపతి పెరగడానికి, నీ పరువు ప్రతిష్టలు పెరగడానికి, మిగతా రాష్ట్రాలను అడ్వర్టైజ్ చేసుకోవడానికి మా ప్రజలు ఎందుకు నష్టపోవాలి రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా. నేను ఎందుకు నష్టపోవాలి? మేమెందుకు ఊకాలి చేతులు ముడుచుకొని? బరాబర్ ముడుచుకోం. ప్రజల కోసం మీరు పని చేయండి, మీరు ఖచ్చితంగా మేము త్యాగాలు చేస్తాం, మా భూములు ఇస్తాం, మా ఇల్లులు ఇస్తాం. మీ పరపతి కోసం, మీ పేరు కోసం, మీ ప్రతిష్ట కోసం ప్రాజెక్టులు చేస్తే మాత్రం బరాబర్ ఆప్తామని ఆ రోజు కూడా చెప్తున్నా, బరాబర్ ఈ రోజు కూడా కొట్లాడతామని చెప్తున్నా.